ప్రపంచం అంతా ఏ యాప్లతో ముందుకెళ్తుంటే వీళ్ళు వెనక్కి బత్తాయినా కొడుకులు చేసే విధ్వంసాలు ఏంటి? రాముడు పెట్టిన ముహూర్తానికి 10,000 కోట్ల వానరులతో రాముడు బయలుదేరి మదించిన ఆబోతుల్లా పదండి అంటూ రెచ్చగొడతాడు. ఆంజనేయుడి భుజాల మీద రాముడు, అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు కూర్చొని బయలుదేరతారు. కోతులు గర్జిస్తూ దారిలో పళ్ళు తింటూ నదులు సరస్సులు దాటారు. దారి పొడుగునా ఉన్న కొండల్ని పాడు చేస్తూ చెట్లను విరుస్తూ బయలుదేరారు. రే ఎర్రి కుక్కలో, మా దేవుడు దారిలో ఏ చెట్టుని పాడు చేయకూడదని చెప్పాడురా. మీ శాడిస్టు రాముడు కోతుల్ని రెచ్చగొట్టి దగ్గరుండి మరీ చెట్లను విరగొట్టిస్తున్నాడు. వీరు సహ్యాద్రి చేరి దాని మీదుగా వెళ్లారు. ముమ్మాటికి వింధ్యా పర్వతాల అవతల నుండి మహారాష్ట్ర మీదుగా కేరళ మీదుగా తమిళనాడు సముద్రం ఒడ్డుకు చేరారు. కిష్కింద కర్ణాటకలో ఉన్న హంపి దగ్గర ఉందని అబద్ధం చెప్పి హంపిని ఓ పుణ్యక్షేత్రం చేశారు. చరిత్ర ఆధారాలు చూడకపోయినా కనీసం రామాయణంలో ఉన్న ఆధారాలన్నా చూడండ్రా. 10 యోజనాల మేర మొత్తం రామసైన్యమంతా కిక్కిరిసిందట. ఒరేయ్ బొక్కలో లెక్కలు తీరా. 10 యోజనాల మేర అంటే 120 × 120 అంటే 14,400 చదరపు కిలోమీటర్లు. దాన్ని మీటర్లలో మారిస్తే 1,44,00,000 మీటర్లు. ఈ స్థలాన్ని 10,000 కోట్ల మందికి పంచాలి. అంటే ఒక చదరపు మీటర్లో 10,000 మంది వానరులు పట్టాలి. ఎలా పడతారా బొక్కలు? మీరు ముగ్గురు మహాజ్ఞానులు రా. 3 సెకండ్లు ఎవడైనా మీ దగ్గర కూర్చుంటే అజ్ఞానులు అయిపోతారు. జనరల్ నాలెడ్జ్ పెంచుకొని ఒక్కటైనా పనికొచ్చే పని చేయండి రా. సముద్రాన్ని చూసిన రాముడు ఉపాయం వలన మాత్రమే దాన్ని దాటగలం అంటాడు. ఇందాకేమో తపస్సు తోటకూర అంటూ ఊపేస్తానన్నాడు. ఇప్పుడేమో ఉపాయం కావాలట. సొల్లు రాముడు. జై శ్రీరామ్. రే ఎర్రి కుక్కల్లారా, బుర్రలేని పిచ్చోళ్లారా, 10,000 కోట్ల మంది ఏ బీచ్లో పడతారా? సొల్లు కథలో మీరుని.